ఊబకాయం నేటి తరానికి ఒక శాపంలా మారింది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవటం వంటి కారణాల వల్ల పిల్లల నుండి పెద్దల వరకు ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. వాకింగ్, ఎక్సర్సైజెస్ వంటివి చేస్తూ వాటితో పాటు డైటింగ్ చేయటం వల్ల బరువు తగ్గవచ్చు. డైట్ ప్లాన్ మొదలు పెట్టాలనుకున్నప్పుడు సర్టిఫైడ్ డాక్టర్ లేదా న్యూట్రిషనిస్ట్ సలహాలు తప్పకుండా తీసుకోవాలి. పూర్తి స్థాయిలో అవగాహన వచ్చిన తర్వాతే మొదలు పెట్టాలి. డైట్ ఫాలో అయ్యే ముందు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. డైట్లో ఉన్నాను అనే పదం తరచూ వింటూనే ఉంటాం. ఈ మధ్య కాలంలో అయితే ఇది మరీ పెరిగిపోయింది. చాలా మంది తమ ఆరోగ్యంపై ఫోకస్ పెడుతున్నారు. హెల్దీగా, ఫిట్గా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో రకరకాల డైట్స్ ఫాలో అవుతున్నారు. డైట్ విషయంలో చేసే చిన్న పొరపాట్ల వల్ల బాడీపై ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంటుంది. అందుకే పూర్తిగా డైట్ ఎలా ఫాలో అవ్వాలి, ఏం చేస్తే ఫిట్గా ఉంటామన్న క్లారిటీతో ప్లాన్ మొదలు పెట్టాలి. చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకొని వాటిని అచీవ్ చేయడానికి ప్రయత్నించాలి. ఇలా మొదటి అడుగు వేస్తే తర్వాత డైట్ అలవాటైపోతుంది. ఒకేసారి పూర్తిగా డైట్లో మార్పులు చేసుకోవటం వల్ల ఓ రకమైన విసుగొస్తూ ఉండొచ్చు. ముందుగా 2 లేదా 3 వారాల పాటు ఫలానా డైట్ ఫాలో అవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే 3 వారాల్లో ఈ లైఫ్ స్టైల్ అలవాటైపోతుంది. క్రమంగా తర్వాత అదే ఫాలో అయిపోవచ్చు. అలా క్రమంగా టార్గెట్స్ పెంచుకుంటూ పోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. జిహ్వ చాపల్యం అంత సులువుగా పోదు. ఏదో రుచి కోరుకుంటూనే ఉంటుంది. ఉదాహరణకు షుగర్ కంటెంట్ ఎక్కువగా తినకూడదు అని చాలా స్ట్రిక్ట్గా నిర్ణయం తీసుకున్నప్పుడే షుగర్ ఎక్కువగా తినాలని అనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా సహజం. పదే పదే ఆకలిగా అనిపిస్తుంది. వీటిని షుగర్ క్రేవింగ్స్ అంటారు. అయితే ఈ క్రేవింగ్స్ని దాటుకొని పోషకాలున్న ఆహారం తీసుకోవటం చాలా ముఖ్యం. వీలైనంత వరకు ప్రోటీన్ అధికంగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. దీంతో పాటు న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలి. వీటి వల్ల ఆకలి కాస్త తగ్గుతుంది. క్రమంగా షుగర్ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. అలా అని క్యాలరీస్ పూర్తిగా కట్ చేసుకోవటము మంచిది కాదు. కొంతవరకు తగ్గించుకుని ఆ తర్వాత క్రమంగా కట్ చేయటం బెటర్. డైట్ అంటే పూర్తిగా నోరు కట్టేసుకోవటం కాదు. మధ్య మధ్యలో ఇష్టమైనవి తినొచ్చు. కానీ క్వాంటిటీ అనేది చాలా ముఖ్యం. ఇష్టం కదా అని ఎంత పడితే అంత తింటే డైట్కి అర్థమే ఉండదు. ఫిట్నెస్ గోల్ని డిస్టర్బ్ చేయకుండా, ఎలాంటి హాని చేయకుండా ఉండేలా నచ్చినవి తినాలి. దీన్నే చీట్ మీల్స్ అంటారు. ఇష్టమైన వాటిని పూర్తిగా వదిలేయకుండా మధ్య మధ్యలో తినొచ్చు. అంతకు ముందు తినేదానితో పోల్చుకుంటే క్వాంటిటీ తక్కువగా ఉండేలా చూసుకోవచ్చు. ఒక్కోసారి కొత్త డైట్కి అలవాటు పడడానికి బాడీకి కాస్త టైం పడుతుంది. ఏం తిన్నా సరిపోనట్టుగానే ఉంటుంది. ఇంకా ఏదో తినాలని అనిపిస్తుంది. ఈ సమయంలో ఎనర్జీ లెవెల్స్ పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు మూడ్ స్వింగ్స్ కూడా వస్తాయి. శరీరానికి ఇప్పటి వరకు అలవాటు లేని ఫుడ్ని పరిచయం చేస్తున్నప్పుడు వచ్చే సహజమైన మార్పులివి. ఈ ఆహారానికి అలవాటు పడడానికి కాస్త టైం పడుతుంది. అప్పటి వరకు ఓపిగ్గా వేచి చూడాల్సిందే. కొన్ని వారాల పాటు డైట్ ఫాలో అయినా ఎనర్జీ లెవెల్స్ పెరగలేదంటే వెంటనే డైట్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఇది కూడా ఒకందుకు మంచిదే. వెంటనే డైట్ మార్చుకుని కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టొచ్చు. దీంతో పాటు సరైన నిద్ర ఉండేలా చూసుకుంటే ఇంకా మంచిది. స్ట్రెస్ తగ్గిపోయి లక్ష్యాలు సాధించడానికి వీలవుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.